కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరంపై బండి సంజయ్ వ్యాఖ్యలు బీజేపీ విధానంలో భాగమేనని అన్నారు. తుమ్మడిహట్టి వద్ద 165 టీఎంసీ నీళ్లు అందుబాటులో ఉన్నాయని సిడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది కదా అని అన్నారు. ఇరిగేషన్ నిపుణుల కంటే బీఆర్ఎస్ నేతలు మేధావులా అని నిలదీశారు. కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే కాపాడుతుందని, అందుకే సిబిఐ విచారణ కోరడం లేదని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఆరోపించారు. విషయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకించి మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించారంటే ఉంది. అసలు కాళేశ్వరం మీద వీరికి మాట్లాడడానికి ఏమాత్రం హక్కు లేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది, గతంలో సిడబ్ల్యూసీ రిపోర్ట్స్ ఉన్నాయి. తుమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2015-16లోనే సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసీ కన్నా వీళ్ళు గొప్ప వాళ్ళ. ఈ దగ్గర 200 కోట్ల రూపాయల ఆస్తి దొరికింది. కాళేశ్వరం ఈ దగ్గర, ఈఎన్సీ దగ్గర 500 కోట్ల రూపాయల ఆస్తి దొరికింది. ఈ దగ్గర 200 కోట్ల రూపాయల ఆస్తి దొరికితే కేసీఆర్ శుద్ధపూస అవుతాడా? కేసీఆర్ హయాంలోనే జరిగింది కదా కాళేశ్వరం. ఈఎన్సీ దగ్గర 500 కోట్ల పైసలకు అక్రమ ఆస్తులు ఏసీబీకి దొరికితే కేసీఆర్ కూడా శుద్ధపూస ఎట్లయితాడు ఈ కాళేశ్వరం నిర్మాణంలో? ఒకసారి ఆలోచన చేయాలి. నాయకులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇదివరకే బీజేపీ పార్టీ లైన్ ను ఎక్స్ప్రెస్ చేసినారు. కాళేశ్వరాన్ని ఏటీఎం గా మార్చుకుంది కేసీఆర్ కుటుంబం. 1,00,000 కోట్ల అవినీతి చేసిండ్రు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు వారు చేసిన అవకతవకలన్నింటినీ బయట పెట్టింది. ఈ ప్రాజెక్టు మళ్ళా పునర్నిర్మాణం చేయాలని అక్కడ సూచించింది. మరి దీని ఖర్చు అంతా ఎవరు భరించాలి? కేసీఆర్ కుటుంబం భరించాలి కదా. కాబట్టి ఇట్లా అవాకులు చవాకులు పేలే బదులు వాస్తవాలు అంగీకరించండి. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి. మేము అవినీతి చేసినామని ఒప్పుకొని ముక్కు భూమికి రాస్తే, లేకపోతే చెంపలు వేసుకుంటే అప్పుడు తెలంగాణ సమాజం క్షమించే అవకాశం ఉంది. కానీ ఇట్లా అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. కాళేశ్వరం విషయంలో